నమస్కారం, మై న్యూస్ కి స్వాగతం. నా పేరు శ్రీనివాస్. ఇక వివరాల్లోకి వెళ్తే, ఒంగోలు పట్టణంలోని గుంటూరు రోడ్ల గల A1 ఫంక్షన్ హాల్ వేదికగా ఈ నెల 10, 11, 12 తేదీలలో ఒంగోలు బిల్డర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రాపర్టీ మెటీరియల్ షోను నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ అధ్యక్షులు జి రాజేంద్ర తెలియజేశారు. MCA భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో వారు కార్యక్రమ వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షులు జి రాజేంద్ర మాట్లాడుతూ, ఇల్లు కొనుగోలు చేయాలనే వారికి సులభతరం చేసేందుకు ఈ క్రీడా ప్రాపర్టీ షోను నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ ప్రాపర్టీ షోలో గ్రూప్ హౌస్, అపార్ట్మెంట్స్, ఇండివిడ్యువల్ హౌసెస్, రకరకాల విల్లాస్ అన్ని కూడా ఒకే వేదిక మీదకి తీసుకువచ్చి కొనుగోలుదారులకు అందుబాటులో ఉంచడం జరుగుతుందని అన్నారు. అంతేకాకుండా ఇల్లు కట్టుకునే వారికి అవసరమైన మెటీరియల్స్ తో పాటు ఇంటీరియర్ వర్క్లను అవసరమైన వాటిని ఈ ప్రదర్శనలో ఉంచుతున్నామని తెలియజేశారు. 3 రోజుల పాటు జరిగే ఈ ప్రాపర్టీ షోను ఒంగోలు పట్టణ ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. తొలి రోజు ఈ కార్యక్రమాన్ని ప్రజాప్రతినిధులతో పాటు జిల్లా కలెక్టర్ ప్రారంభిస్తారని పేర్కొన్నారు. 3 రోజుల పాటు జరిగే కార్యక్రమాల్లో భాగంగా సాంస్కృతిక ప్రదర్శనలతో పాటు లక్కీ డ్రా వంటివి ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. మొట్టమొదటిసారిగా జరిగే క్రీడా ప్రాపర్టీ మెటీరియల్ షో నందు ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ట్రెజరర్ మునగ తిరుమల, సెక్రటరీ ప్రసన్నాంజనేయులు, ఈలేంద్ర వీరబాబు, ఈసీ మెంబర్లు హారిక శ్రీనివాసరావు, యలగాల ఐజాక్, జాయింట్ సెక్రటరీ సిహెచ్ రాఘవరెడ్డి, ఆరగ శ్రీనివాసరావు మరియు ఒంగోలు క్రీడాయి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఒంగోలు పట్టణ ప్రజలందరికీ నా నమస్కారం. నా పేరు రాజేంద్ర, క్రీడాయి ఒంగోలు బిల్డర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అండి. క్రీడాయి ఒంగోలు బిల్డర్స్ అసోసియేషన్ వాళ్ళు ఈ నెల 10, 11, 12 తేదీల్లో A1 ఫంక్షన్ హాల్ నందు క్రీడాయి ప్రాపర్టీ షో ఒకటి నిర్వహిస్తున్నాము. ఈ ప్రాపర్టీ షో ఉదయం 9 గంటలకు స్టార్ట్ అయ్యి సాయంత్రం 6 గంటలకు ముగుస్తుంది. ఈ ప్రాపర్టీ షోని ఒంగోలు పుర ప్రముఖులైనటువంటి మన ప్రకాశం జిల్లా మినిస్టర్సు, ఎమ్మెల్యేసు, కలెక్టర్ గారు, జేసీ గారు, ఎస్పీ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరూ కూడా వచ్చి పార్టిసిపేట్ చేసి దాన్ని ప్రారంభిస్తున్నారు. ఇందులో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI వారు మాకు టైటిల్ స్పాన్సర్గా ఉన్నారు. వారు DGM గారు వచ్చేసి దీనికి రిబ్బన్ కటింగ్ చేస్తారు. ఆ రోజు ప్రారంభకులు వారే అవుతారు. మాకు ఈ క్రీడాయి ప్రాపర్టీ షో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, క్రీడాయి బిల్డర్స్ అందరూ కూడా ప్రాపర్టీ షోలో పార్టిసిపేట్ చేస్తారు. వాళ్ళ ప్రాపర్టీస్ని అంతా అక్కడ పెట్టడం, ఆ తర్వాత బిల్డర్స్కి సంబంధించినటువంటి బిల్డింగ్కి సంబంధించినటువంటి మెటీరియల్స్ అన్నీ కూడా అక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది రకరకాల షాపుల వారు. అదేవిధంగా ఇంటీరియర్స్ వారైతేమి, ఆ తర్వాత బ్యాంకర్సు, వీళ్ళందరూ కూడా ఒక వేది మీదకి తీసుకురావడం, వాళ్ళందరినీ పట్టణ ప్రజలు ఎవరైతే ఇళ్ళు కొనుక్కోవాలనుకుంటారో, అలాగే స్థలాలు కొనుక్కునేవారు కూడా అక్కడికి వచ్చేసి పట్టణంలో ఉన్న నలుమూలలో ఉన్నటువంటి ప్రాపర్టీస్ని అంతా తిరిగి చూడకుండా ఒకే వేదిక మీద వాళ్ళకి కావాల్సిన స్థలాల్లో వాళ్ళకి కావాల్సినటువంటి బిల్డింగ్ను ఎన్నుకునే సదుపాయం మేము కల్పించడం జరిగింది. ఈ సదుపాయం యొక్క ముఖ్య ఉద్దేశం, పట్టణ ప్రజలు ఎవరు కూడా కష్టపడకూడదు. వాళ్ళు కొనుక్కునే ఇల్లుని వాళ్ళకి అనుకూలంగా ఏ ప్రాంతాల్లో అయితే ఉన్నాయో వాటన్నిటిని ఒక వేదిక మీదకి తీసుకొచ్చేసి వాళ్ళకి సులభతరం చేయడమే మా ఉద్దేశం. అందులో భాగంగానే ఈ క్రీడాయి ప్రాపర్టీ షో A1 ఫంక్షన్ హాల్ నందు గుంటూరు రోడ్లో నిర్వహించడం జరుగుతుంది. ఈ ప్రాపర్టీ షో వచ్చిన ప్రజలందరికీ కూడా ఫ్రీ ఎంట్రీ, ఎవరు కూడా ఏమి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. అందరూ వచ్చేసి ఫ్రీగా పార్టిసిపేట్ చేయొచ్చు, చూడవచ్చు. ప్రాపర్టీ షోలో వచ్చిన వారందరికీ రకరకాల బహుమతులు ప్రతి 2 గంటలకి ఒకసారి లక్కీ డ్రా ద్వారా కూడా తీయడం జరుగుతుంది. ఆ లక్కీ డ్రాలో పార్టిసిపేట్ చేసిన వారికి లక్షల రూపాయల బహుమతులు కూడా మేము ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత ఒంగోలుకి నలుమూలల నుంచి వచ్చేసి, అంటే మన సంక్రాంతి పండుగకి వస్తున్నటువంటి పట్టణాలలో నుంచి కానీ లేక పల్లెల్లో నుంచి కానీ ఇక్కడికి వచ్చేసి ఉండేటువంటి జనాలకి ఒక సాంస్కృతిక కార్యక్రమాలు కూడా అక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే వచ్చిన వారు సంతోషంగా వెళ్ళడమే మా ఉద్దేశం. అన్ని రకాల కార్యక్రమాలు అక్కడ నిర్వహించాలని కోరికతోనే క్రీడాయి ఒంగోలు బిల్డర్స్ అసోసియేషన్ వారు ఒక వేదికని
తయారు చేయడం, ఆ వేదికలో ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. కాబట్టి ఒంగోలు పట్టణ ప్రజలు, క్రెడై వారు నిర్వహించినటువంటి ఈ కార్యక్రమాన్ని అందరూ సద్వినియోగం చేయాలని చెప్పేసి మేము క్రెడై బిల్డర్స్ అసోసియేషన్ తరఫున ప్రెసిడెంట్గా నేను పట్టణ ప్రజలందరికీ తెలియజేసుకుంటూ అందరూ తప్పనిసరిగా పార్టిసిపేట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నేను మునగా తిరుమల అండి, క్రెడై ట్రెజరర్. మేము క్రెడై బిల్డర్స్ అసోసియేషన్ ఒంగోలు తరపు నుంచి మొట్టమొదటిసారిగా మన జిల్లాలో ప్రాపర్టీ షో కండక్ట్ చేస్తున్నాము. A1 కన్వెన్షన్లో 10, 11, 12 తారీఖుల మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 6 o'clock దాకా షో ఉంటుంది. అందరూ ఆహ్వానితులే. ఇక్కడ ఇల్లు కొనాలనుకున్న వాళ్ళు, ఇల్లు కట్టాలనుకున్న వాళ్ళు, ఇల్లు కొనాలనుకున్న వాళ్ళకి ప్రాపర్టీస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, విల్లా ప్రాజెక్ట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, అవన్నీ మీరు ఒకే వేదిక మీద చూసుకోవచ్చు. ఇల్లు కట్టాలనుకున్న వారికి మాకు అనుకూలించిన కంపెనీల వరకు తీసుకొచ్చాము. ఫస్ట్ టైం కాబట్టి వీటిలలో చాలా ఇంటర్నేషనల్ బ్రాండ్స్, నేషనల్ బ్రాండ్స్, చాలా పెద్ద బ్రాండ్స్ డిస్ప్లే చేస్తున్నారు. వాటిని మీరు చూసుకుంటే లేటెస్ట్ మోడల్స్, మీరు ఇల్లు కట్టాలనుకున్నప్పుడు ఏ క్వాలిటీ వాడితే మంచిది, ఇవన్నీ సజెషన్ చేసేటట్టు ఆ ప్రాపర్టీ షో ఉంటుంది. సో ఈ సద్వినియోగాన్ని మన ఒంగోలు వాళ్ళ ప్రజలందరూ వినియోగించుకుంటూ మా షోని గ్రాండ్ సక్సెస్గా చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. క్రెడై ఒంగోలు బిల్డర్స్ అసోసియేషన్ సెక్రటరీ కె ప్రసన్నాంజనేయులు. ఫస్ట్ టైం జిల్లాలో ప్రాపర్టీ షో కండక్ట్ చేస్తున్నాము. అది భారీ ఈవెంట్గా ప్లాన్ చేశాము. జిల్లాలో ప్రాపర్టీస్ ఎన్ని ఉన్నాయి, టౌన్లో కానీ లైక్ పల్లె పక్కన ఉన్న చిన్న చిన్న వాటిలో గ్రామాల్లో కానీ వీటిల్లో కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళకి ఎలా చేయాలి, మొత్తం మెటీరియల్ మొత్తం అక్కడే డిస్ప్లే అవుతుంది. సో అందరికీ బాగా ఉపయోగపడుతుందని ప్లాన్తో ఈ ప్రాపర్టీ షో అనేది కండక్ట్ చేస్తున్నాము. సో ప్రజలందరూ ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాము. అలానే ఈ ఈవెంట్కి, ఈ ప్రాపర్టీ షోకి గుప్తాస్ కన్స్ట్రక్షన్స్, అర్జున్ ఇన్ఫ్రా, రవిశంకర్ గ్రూప్ వీళ్ళు బాగా మాకు సపోర్ట్ చేశారు. సో ప్రజలందరూ అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పి కోరుచున్నాము. మాదక ద్రవ్యాల నియంత్రణలో పోలీసు యంత్రాంగంతో పాటు ప్రజల భాగస్వామ్యం కూడా ఉండాలని జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ అన్నారు. పరస్పర సహకారంతో మాదక ద్రవ్య రహిత జిల్లాగా ప్రకాశం జిల్లాను మార్చవచ్చని పేర్కొన్నారు. ప్రజా గాయకుడు నూకతోట శరత్ బాబు డ్రగ్స్ పై రూపొందించిన ప్రత్యేక గీతాన్ని ఎన్టీఆర్ కళాక్షేత్రంలో ఆయన ఆవిష్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత, ప్రముఖ పారిశ్రామికవేత్త, టీడీపీ నాయకులు మండవ మురళీకృష్ణ, ఒంగోలు సిటిజన్ ఫోరం అధ్యక్షులు కొల్లా మధు, దుద్దినేని వెంకట్రావు, ఏపీయూడబ్ల్యూజేఎఫ్ అధ్యక్షులు గొట్టిపాటి నాగేశ్వరరావు, ఏజే సొల్యూషన్ ప్రియా తదితరులు పాల్గొన్నారు. ఇటువంటి మరెన్నో గీతాలు చేయాలని ఆయన ఆకాంక్షించారు. అనేది వద్దు బ్రో, గంజా యొద్దు బ్రో, వద్దు బ్రో, గంజా యొద్దు బ్రో అని చెప్పి అది 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 రికార్డింగ్ అప్పుడు థాట్ లేకపోతే వద్దు బ్రో, గంజా యొద్దు బ్రో అని పెట్టుకొని వద్దురా గంజా యుద్ధురా అనేది లాస్ట్ లో ఆ బిట్టు, ఆ పాట, ఆ బిట్ ఇన్స్పిరేషన్. ఇవాళ సమాజంలో జరుగుతున్న దారుణాలు, వాటికి కారణమైన ఈ మద్యం, అలాగే ఈ మత్తు మందులు, ఇవి ఎంత ప్రభావం చూపిస్తున్నాయో దాని మీద బాధతో రాసిన పాట ఇది. అయితే దాన్ని మేము రాయగలం, కానీ దాన్ని ప్రచారం చేయాలంటే అనేక మంది తోడ్పాటు ఉండాలి. ఆ పాటని జనంలోకి తీసుకెళ్ళడానికి సహకరించిన మంచి గాయకుడు నా మిత్రుడు శరత్ గారికి, అలాగే దీనికి సహకరించిన మిత్రులకు, అలాగే దీన్ని ఇంకా ఎక్కువ వ్యాప్తి చేయడానికి ప్రధానంగా తల్లిదండ్రుల్లోకి వెళ్ళాలి. వాళ్ళ బిడ్డలు ఎలా ఉన్నారో గమనించుకోవాల్సిన అవసరం వాళ్ళకు ఉంది. దానికి ప్రభుత్వ అధికారులు వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. శరత్ కుమార్కి ఈ మత్తుపై యుద్ధం ఒక పాటని
ఈ సమాజంలో ఎంత దారుణాలకు ఒడిగడుతున్న ఈ మత్తు పదార్థాలు, దీనిపైన అవేర్నెస్ కలిగించాలని చెప్పి మంచి కార్యక్రమానికి ఇది ముఖ్యంగా మన ఎస్పీ గారు దామోదర్ గారి చేతుల మీదుగా ఈ పాటని రిలీజ్ చేస్తున్నందుకు ఆయనకి కంగ్రాచులేషన్ చెప్తూ ఒక డాక్టర్గా మీరందరూ చిన్నపిల్లలు యువతకు మేలు కొలుపు అని ఒక క్యాప్షన్తో యువత ఈ మత్తు పానీయాలు మత్తుల వల్ల జరిగే అనర్థాలు, ఈ మా మెడికల్ కాలేజీలో కూడా లాస్ట్ ఇయర్ ఈ గంజాయి తీసుకోవడం వల్ల స్టూడెంట్స్ పైన వేటు పట్టడం, వాళ్ళకి సస్పెన్షన్ జరగడం చాలా జరిగి ఉంది. ఇలాంటివన్నీ కూడా రాకుండా ఉండాలంటే మన సమాజం ఎలా మనం బిల్డ్ చేసుకోవాలి, మన బాధ్యత ఏంటి, పెద్దల బాధ్యత ఏంటి, పిల్లల బాధ్యత ఏంటనేది వీటిపైన మనం అర్థం చేసుకోవాలి. ఈ పాట అందరూ దీని ఇంపార్టెన్స్ని అర్థం. ఈరోజు మా మిత్రుడు ప్రజాగాయకుడు నోకుతోటి చట్టబాబు గారు డ్రగ్ ఫ్రీ మీద గేయాన్ని మన డైనమిక్ ఎస్పీ గారు ఆవిష్కరించబడటం చాలా సంతోషం. అలాగే ఇక్కడి నుంచి ఈ గేయంతో కాదు, పిల్లలంతా కూడా అవేర్నెస్గా ఉండాలి. అలాగే డ్రగ్స్ కానీ ఇతర అలవాట్లు కానీ మన టౌన్లో మంచి పోలీస్ ఆఫీసర్స్ వస్తాం వల్ల చాలా కంట్రోల్ అయింది. గత 3-4 సంవత్సరాల నుంచి ఇప్పటికి చాలా తేడా కనపడుతుంది మన టౌన్లో. ఎస్పీ గారు కానీ, డిఎస్పీ గారు కానీ, ఇతర సిఐ గారు కానీ చాలా కంట్రోల్. సౌండ్లెస్, ఎక్కడ సౌండ్ కూడా వినపడతలా. ఎప్పుడూ రోజు సౌండ్లతో మారిపోయిపోయింది మా నిర్మాణ సరౌండింగ్స్ అంతా స్కూల్స్ జోన్లో. అలాగే పబ్లిక్గా ఫ్లైఓవర్ మీద మందు దాతం కూడా మేము చూసేవాళ్ళం. ఏం చేయలేక తిట్టుకుని వదిలేసేవాళ్ళం. ఇప్పుడు ఎక్కడ అదైతే కనపడతలేదు. నేను మా మిత్రులు పోలీస్ డిపార్ట్మెంట్ వారికి చాలాసార్లు చెప్పాను. అదేమంటే పవర్ఫుల్ పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నంతసేపు టౌన్ చాలా ప్రశాంతంగా ఉంటుంది. మన ఎస్పీ గారి గురించి మేము ప్రత్యేక చెప్పవసరం లేదు. అలాగే డిఎస్పీ గారి గురించి మేము 30 సంవత్సరాలు చూస్తూనే ఉంటాయని. చాలా తక్కువ మాట్లాడతారు, చేయాల్సిన పని చాలా సైలెంట్గా చేస్తారు. ఇలాగే ముందు కూడా అందరూ కంటిన్యూ అవ్వాలి, డ్రగ్స్ ఫ్రీగా ఉండాలి. నా మిత్రుడు శరద్ బాబు మరోసారి అభినందిస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. గౌరవ ఎస్పీ గారు మాట్లాడాలి మేడం. ఒక మాట డాక్టర్ కనీష్ ఒక మాట. ఈరోజు యువతని పట్టి పీడిస్తున్నవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఓపెన్గా మనం డిబేట్ పెట్టుకున్నట్టయితే తల్లిదండ్రుల్లోనే మార్పు రావాలి. వాళ్ళు మార్పు వచ్చినప్పుడు మాత్రమే పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అవుతుంది. మన ఊరికే మన మీటింగ్స్లో ఊగదంపుడు మాటలతో పిల్లలు బాగుండాలి, వాళ్ళ యువత బాగుండాలని చెప్పడం కన్నా కూడా బాగుండాలి అంటే ఏం చేయాలి, అది ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. మనం ఇది చాలా ఇంపార్టెంట్. కాబట్టి మనం క్యూర్ అవ్వాలి అంటే ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ జాగ్రత్తలు ఎలా, ఫస్ట్ మనకి ఇందాక నేను చెప్పినట్లుగా అమ్మే మొదటి గురువు. కాబట్టి తల్లి బడే మొదటి బడి. ఎందుకంటే నేను కూడా టీచర్ని కాబట్టి టీచర్ కన్నా ముందు అమ్మను కాబట్టి నేను చెప్తున్నా, ఎవరైనా సరే పేరెంట్స్ జాగ్రత్తలు తీసుకున్నప్పుడు మాత్రమే పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అవుతుంది అనేది మరొకసారి తెలియజేస్తూ, ఇలాంటి డ్రగ్స్ మీద కానివ్వండి, మత్తు పదార్థాలు, మత్తు పానీయాలు కానివ్వండి, ఏవైనా సరే మనం స్టార్టింగ్లో తీసుకున్నప్పుడు సరదాగానే ఉంటుంది, కానీ అదే సరదా కాస్త అలవాటుగా మార్చి దాని తర్వాత మరి అదే దురవ్యసనాలు కానీ దురలవాట్లు కానీ అంటే మాత్రం మన భవిష్యత్తే పాడైపోతుంది. కాబట్టి ఈనాటి బాలలే రేపటి భావి భారత పౌరులు. కాబట్టి ఈ భావి భారత పౌరులు కరెక్ట్గా ఉన్నప్పుడు మాత్రమే సమాజం బాగుంటుంది. సమాజం బాగుంటేనే మరి మన దేశం బాగుంటుంది. కాబట్టి మనం ఫస్ట్గా పెద్దలందరూ కూడా చర్యలు తీసుకోవాలి. మనము ఏదైనా తప్పు జరిగినప్పుడు ఒక పోలీస్ వ్యవస్థను మాత్రమే తిట్టుకుంటాం, కానీ వాళ్ళని తిట్టుకునే ముందు మన ఫ్యూచర్ ఏమిటి, లేదంటే అసలు డిసిప్లిన్ అనేది మనలో ఉంటే మనం ఇలాగా అలవాటు పడేవాళ్ళం కాదు, తర్వాత వాళ్ళకి పట్టుబడేవాళ్ళం కాదు, తర్వాత మన శిక్ష అనుభవించాల్సిన పరిస్థితి కూడా ఉండదు. కాబట్టి ఫస్ట్ డిసిప్లిన్తో కూడినటువంటి అలవాట్లు, క్రమశిక్షణతో కూడినటువంటి అలవాట్లు, క్రమశిక్షణ ఉంటే మంచి అలవాట్లే వస్తాయి. కాబట్టి ఈ మంచి అలవాట్లనే మనల్ని మంచి వాళ్ళుగా తీర్చిదిద్దుతుంది, అలాగే సమాజానికి ఉపయోగపడే వాళ్ళుగా తీర్చిదిద్దుతుంది. అందరికీ కూడా ఒక ఎయిమ్, ఒక గోల్, మీరు భవిష్యత్తులో ఏదో సాధించాలి, ఏది సాధించాలి అనే దాని మీద మీ నిర్ణయం మీరు తీసుకోవాలి. ఈరోజు టీచర్స్ అనేవాళ్ళు మిమ్మల్ని మీ యొక్క ఆశయాలకు అనుగుణంగా మీరు సాధించాలనుకునే దానికి ఎంకరేజ్మెంట్ చేస్తారు. పెద్దలందరూ ఎంకరేజ్మెంట్ ఇవ్వగలరు, కానీ మీలో ఉండే దురలవాట్లని గ్రహించేది ఒక పేరెంట్స్ మాత్రమే.
కాబట్టి ఇవన్నీ మీ పేరెంట్స్ మళ్ళీ చెప్తున్న సెల్ ఫోన్లు అనేవి మంచి చెడు రెండు ఉన్నాయి, కానీ మనం మంచి కోసం మాత్రమే వాడాలి. అలాగే టీవీలు అయినా సరే అండి, అలాగే ట్యాబ్లు అయినా సరే, బయట సినిమాలు అయినా సరే, ఏదైనా మనం మంచిని మాత్రమే తీసుకోవాలని మరొకసారి మీకు తెలియజేస్తూ, మీరందరూ కూడా మంచి విద్యార్థులుగా ఎదిగి మరి ఈ దేశానికి మంచి భారత పౌరులుగా ఎదగాలని చెప్పేసి మరొకసారి కోరుకుంటూ సెలవుస్తున్నాను. అటుచ్చి కొడుకులకెంతో నచ్చి మనవళ్ళు కూడా మెచ్చి, కొడుకులకెంతో నచ్చి మనవళ్ళు కూడా మెచ్చి, వారసత్వమైపోయి మత్తుకు బానిసలైపోయినారే. అందరూ కలిశారు, అంగట్లో వాలారు, సారా పీప ముందు సతికేలా పడ్డారు. అమ్మో దీనికి దండం, దీన్ని దాగితేనే అమ్మగండమో, అమ్మో దీనికి దండమో. పెద్దలను చూసి పిల్లలు నేర్చుకోవటం అనేది ఈ రోజుల్లో చాలా కామన్ అయిపోతుంది. చాలా మంది పెద్దలు కూడా దాన్ని ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. దానివల్ల ఎంత ప్రమాదం అనేది తెలుసుకోవాలనేది మా కాన్సెప్ట్. దానికోసం ఎస్పీకేమైన యుద్ధం మత్తుపై యుద్ధం అనే టైటిల్ కూడా పెట్టాను. సార్ని సందేశం ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను. పిల్లలకి అందరికీ నా తరఫున, మా పోలీస్ యాక్ట్ తరఫున అభినందనలు. ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మేయర్ గారికి, అలాగే మురళి గారికి, ప్రొఫెసర్ గారికి, అలాగే సంపత్ గారికి, దశరథ్ గారికి, అలాగే షాన్ గారికి, మ్యూజిక్ గారికి. ఓకే, ఫైనల్గా నోక్ తోటి శరత్ బాబు గారికి మరొకసారి మా పోలీస్ యాక్ట్ తరఫున అభినందనలు. ప్రతి ఒక్కరూ పోలీసు అనేసి మీకు అందరూ తెలుసు. యూనిఫామ్ వేసుకుని పోలీసులు మీరందరూ కూడా, మేము యూనిఫామ్ వేసుకున్న పోలీసులు అయితే మీరందరూ కూడా యూనిఫామ్ వేసుకునేటువంటి పోలీసులు. అంటే అందరికీ ఒక బాధ్యత ఉంది. మాకెంత బాధ్యతగా పనిచేస్తున్నామో షరత్ కూడా అంతే బాధ్యతగా సమాజంలో పట్టి పీడిస్తున్నటువంటి ఈ యొక్క డ్రగ్స్ అనే భూతం మీద ప్రజలకి అవేర్నెస్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో ఆయన ఒక పోలీసు లాగా యూనిఫామ్ వేసుకున్నటువంటి పోలీసు కూడా ఆయన ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఖర్చుతో కూడుకున్నటువంటిది అయినప్పటికీ కూడా ఆయన సహకారం అందించినటువంటి టీం అందరు కూడా మరొకసారి అభినందనలు. మీకు అందరికీ తెలిసిందే, గాంజా అనేది జీవితంలో ఇప్పుడు మీరు వీడియోలో చూస్తుంటారు, ఎలాంటి డ్రగ్స్ వాడితే లైఫ్ ఎలాగా అది చిత్రం అవుతుంది, ఫ్యామిలీస్ ఎలాగ ఇబ్బంది పడతారు, జైలుకి వెళ్తారు. లైఫ్ అనేది ఇంకా జైల్లో ఉండాలి. ఆ ఫ్యామిలీ రోడ్ల మీద వెళ్ళడానికి కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. వీడు డ్రగ్ అంట, వీళ్ళ అబ్బాయి డ్రగ్ తాగుతా అంట, అలాగా సొసైటీలో కేసులు పట్టడం, జైలుకి వెళ్ళటం, వీళ్ళన్నీ కూడా యూత్ ముఖ్యంగా నేర్చుకోవాల్సింది ఏంటంటే, మీరే రేపు మేము కూడా మీలాగా అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళు మీలాగే చిన్నపిల్లలుగా ఉన్నాం ఒక 20, 30, 40 ఏళ్ళ క్రితం. ఇప్పుడు మీలాగా మేము పెరిగి ఇలా ఉద్యోగాల్లోకి రావడం, ఇక్కడ మీ అందరూ ఉన్నారు. రేపు మీరు కూడా ఈ ఒంగోలు పట్టణంలో కానివ్వండి, భారతదేశంలో, ప్రపంచంలో మీరు కూడా అందరూ కూడా ఒక మంచి సిటిజన్స్గా, ఒక మంచి ఆహ్లాదకరమైనటువంటి సొసైటీ ఉండాలి. దానికి మీరు ఒక పునాది లాంటి వాళ్ళు. మీరందరూ కూడా ఇలాంటి వాటి కార్యక్రమాలకి చాలా దూరంగా ఉండాలి. డ్రగ్స్ కానివ్వండి, గాంజా కానివ్వండి, వేరే ఇప్పుడు మేయర్ గారు చెప్పినట్టు సెల్ ఫోన్ అనేది మంచికి చెడ్డకి రెండింటికి వాడుకోవచ్చు. మంచి రెండు, వ్యసనానికి మనం దానికి రెగ్యులర్గా వేరే అనవసరమైనటువంటి టాపిక్ చూస్తూ మన టైం వేస్ట్ చేసుకోవడం, అలాగే దాంట్లో వచ్చే కంటెంట్ అంతా చూసి మనం అలాగే చెడ్డగా బిహేవ్ చేయటం, అలాగే డ్రగ్స్ కూడా ఎవరో వాడుతున్నారు, అలాగే మందు తాగటం, ఇలాంటివన్నీ కూడా మన లైఫ్ అంతా కూడా ఒక డిఫరెంట్గా అయిపోయి ఆ ఫ్యామిలీ నిర్వీర్యం అయిపోతుంది. హెల్త్ దెబ్బతింటుంది, మైండ్ పోతుంది, చదువు రాదు, అలాగే ఆ ఫ్యామిలీలో అంతా గొడవలు ఉంటాయి. అమ్మ నాన్నలో కొట్టుకోవడం, తాగుబోతూ రోడ్ల మీద మీరు చూస్తుంటారు, తాగి ఎక్కడంటే అక్కడ పడుంటారు. ఇలాంటివన్నీ కూడా ఆ పిల్లలకి ఎంత బాధ ఉంటుందో చూడండి. ఆ తండ్రి తాగి రోడ్డు మీద పడుంటే, లేదా డ్రగ్ తీసుకొని ఎక్కడన్నా మత్తులో తెలియకుండా నేరాలు చేసి జైలుకి పోవడం, ఇలాంటివి జరిగితే ఆ పిల్లలు ఎంత బాధపడతారో చూడండి. మీరందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి నేను ముఖ్యంగా నాకు తెలుస్తానని, నేను ఖచ్చితంగా దీనికి ఓపెనింగ్కి వస్తానని చెప్పి, వేరే ఇంపార్టెంట్ వర్క్స్ ఉన్నా కూడా షరత్కి ఈరోజు ఈ కార్యక్రమానికి ఎందుకు వస్తాను అంటే, ఇది మత్తు మీద యుద్ధమేది. ప్రభుత్వం కూడా లాస్ట్ 1 month క్రితం ఒక గాంజా వద్దు బ్రో అన్న కాన్సెప్ట్తో ప్రభుత్వం కూడా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఒక స్లోగన్ తీసుకొని వచ్చింది. ప్రతి స్కూల్కి నేను మా టీంని పంపించాను. ఆల్మోస్ట్ అన్ని స్కూల్స్ కూడా లోకల్ సబ్ ఇన్స్పెక్టర్స్, సిఐలు, ఆల్మోస్ట్ అన్ని ప్రైవేట్ గవర్నమెంట్ స్కూల్స్కి అన్నిటికి వెళ్ళి లాస్ట్ 1 month క్రితం ఒక 3-4 ఇష్యూల మీద, గాంజా మీద, అలాగే గాంజా వాడితే చెడ్డ ఏం జరుగుతుంది, ఎటువంటి కెరీర్ మనం లాస్ అవుతాం, ఎలాంటి శిక్షలు పడతాయి అనేది, గాంజా వాడితే ఎటువంటి చెడ్డ జరుగుతుందన్న ఒకటి, అలాగే హెల్మెట్ వేసుకోవాలనే రెండో కాన్సెప్ట్, హెల్మెట్ వేసుకోకుండా వెళ్తే ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగితే చనిపోతారనే కాన్సెప్ట్, అలాగే 3 చిన్నపిల్లలు అమ్మాయిలు పర్టికులర్గా గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ఏంటి, వాళ్ళు ఎటువంటి ఆకర్షణకు లోనయ్యి అబ్బాయిలు చేస్తున్నటువంటి అకృత్యాలు తెలియకుండా వాళ్ళ మీద రేప్ చేయడం, అలాగే వాళ్ళని
ప్రేమ అనే పేరుతో మోసం చేయటం ఇలాంటివన్నీ చేస్తున్నారని ఈ సైబర్ క్రైమ్, ఇంకొకటి సైబర్ క్రైమ్, ఫోన్ ద్వారా మీ ఫోటోలు మార్పింగ్ చేయటం, అలాగే ఇలాంటివి ఎన్నో కార్యక్రమాలు. అంటే మీ తల్లిదండ్రులకి మెసేజ్ వస్తుంది, మీ అబ్బాయిని పలానా దగ్గర కిడ్నాప్ చేస్తే ఒక 10 లక్షలు ఇవ్వండి, అలాగే ఏదో ఒక విధంగా ఓటీపీ నెంబర్ చెప్పండి. ఇవన్నీ సైబర్ క్రైమ్ కింద వస్తాయి. ఇవన్నీ కూడా మీ పిల్లలకి నేను ప్రతి స్కూల్లో చెప్పించాను. ఈరోజు ఈ కార్యక్రమం అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. మేము చేయాల్సినటువంటి బాధ్యతతో పాటు మా బాధ్యత ఎంత ఉందో అది సమాజం పట్ల అదే శ్రద్ధ కూడా ఉంది. కాబట్టి నేను ఈ కార్యక్రమం, మంచి పాట చాలా బాగుంది. నేను ఇప్పటికి 3 సార్లు వెళ్ళాను సరే, మీకు నిన్న కూడా చెప్పాను, నాకు నిన్నే వచ్చింది కదా సాంగ్. అది చాలా మ్యూజిక్ కానీ చాలా పబ్లిక్కి దీన్ని మా సోషల్ మీడియా గ్రూప్స్ ఉన్నాయి, మా ఫేస్బుక్లో కూడా మేము పోస్ట్ చేస్తాం. దీన్ని ప్రజలకి ఎంతవరకు వెళ్ళగలిగితే, తల్లిదండ్రులకి మేయర్ గారు చెప్పినట్టు తల్లిదండ్రుల బాధ్యత కూడా ఉంది. పిల్లలు మంచిగా సొసైటీ బాగుండాలంటే తల్లిదండ్రులకి ముందు రావాలి. పిల్లలు మీకు అవగాహన లేకపోయినా డిసిప్లిన్ రావాలంటే తల్లిదండ్రులు కూడా మిమ్మల్ని నిమిషానికి ఏ రోజుకి ఆ రోజు మానిటర్ చేస్తూ మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు మీరు మానిటర్ చేస్తుంటే మీరు మంచి పద్ధతుల్లో డిసిప్లైన్గా ముందుకు వెళ్తారు, మంచి పొజిషన్లోకి వెళ్తారు మీరు. సో ఆ కార్యక్రమం ద్వారా ఈ తల్లిదండ్రులు కూడా చేరాలి, సొసైటీకి చేరాలంటే మా సోషల్ మీడియా గ్రూపుల్లో, అలాగే మాకు ఫేస్బుక్లో ఉన్నాయి, అకౌంట్లు ఉన్నాయి, దాని ద్వారా దీన్ని వ్యాస్తికి తీసుకెళ్తాం. ఇంకొకటి కూడా ఏదైనా మీరు మంచి ప్రోగ్రామ్తో వస్తే ఒక 10-20 వేలలో మాకు కూడా కొంత వెసులుబాటు ఉంటుంది. దీంట్లో రైటర్ గారు కూడా మంచిగా రాశారు, దశరథ్ గారు. ఇంకా వేరే కాంటెంట్ మీరు మంచి సొసైటీకి ఉపయోగపడేది ఏదన్నా రాయగలిగితే మేము కూడా కొంచెం స్పాన్సర్ చేస్తాం. దీంట్లో ఒక మంచి కార్యక్రమం పోలీస్ తరఫున. ఓకే సార్, ఐ విష్ ఆల్ ది బెస్ట్. పిల్లలు మీకన్నా నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, గాంజా, మత్తు, ఈ డ్రగ్స్కి ఎప్పుడు జీవితంలో దగ్గర కూడా పోవద్దు. ఒక్కసారి వాడినా మీ తెలిసిన వాళ్ళకి అందరికి చెప్పండి, మీ చుట్టుపక్కల వాళ్ళకి. ఇలాగా దీని మీద కమిటీలు వేస్తాం స్కూల్స్లో. ఎవరెవరు గాంజా వాడుతున్నారు, అమ్ముతున్నారు వాళ్ళందరూ జైలుకి వెళ్తే కనీసం 2 సంవత్సరాలు బయట రారు, వాళ్ళు జైల్లోనే ఉంటారు వాళ్ళు. అలాంటి దీన్ని తాగినా కూడా ఏదో ఏమనుకుంటారు, గాంజా తాగితే ఏదో మత్తుగా ఉంటుంది అనేసి. ఒక్కసారి తాగినా కూడా బ్లడ్లో ఉంటుంది అది శాంపుల్స్. అలాగే అమ్మిన వాడిని పట్టుకుంటాం మేము. మీరు ఎవరికి అమ్మారు అంటే పలానా పేర్లు చెప్తారు, ఆ వాడిన వాడిని కూడా తాగిన వాడిని కూడా తీసుకెళ్ళి లోపల వేస్తాం మేము. అలాంటి పరిస్థితి ఉంది. కాబట్టి మీరు పిల్లలు మీ ఫ్రెండ్స్కి చెప్పండి, మీ తెలిసిన వాళ్ళకి. అలాగే ఫ్యూచర్లో మీరు ఎక్కడ కూడా ఇటువంటి కార్యక్రమాలకి, ఈ గాంజా, ఈ డ్రగ్స్కి దూరంగా ఉండి మంచి భవిష్యత్తుతో మీరు ఈ సమాజానికి తయారవుతారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి మరొకసారి అభినందనలు. శరత్కు మరొకసారి అభినందనలు. మంచి సాంగ్ సొసైటీకి ఇచ్చిందండి. థ్యాంక్ యూ శరత్, థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సార్. ఒక 2 minutes సార్ కార్యక్రమం. థ్యాంక్ యూ సంపత్, ఈ మంచి పాటని రావడానికి. తర్వాత అద్భుతంగా రాశారు గౌరవనీయులు మన దశరథి గారు. వేల పాటలు రాశారు సార్, వేల పాటలు. వారు అక్షరాస్యత, సారామేద కలిగి ఉన్నారు. సార్ అవయవదానం మీద కూడా రాశారు సార్, దాన్ని త్వరలోనే ప్రియ గారు. అలాగే ఈ పాటని అందంగా వీడియోగ్రఫీ చేసిన మన షాన్ సార్, నా పాటలన్నీ షాన్ చేస్తారు. షాన్ సార్, నేను చేసే ప్రతి కార్యక్రమంలో నాకు వెన్నుదన్నుగా ఉండే మండవ మురళీకృష్ణ గారిని. అలాగే నా ప్రోగ్రాంలో అక్క లేకపోతే ఏ ప్రోగ్రాం లేదు, మేయర్ అక్కనే. లేకపోతే ఏ ప్రోగ్రాం లేదు సార్. నేను ప్రతి ప్రోగ్రాం అక్క ఉంటుంది, అక్కని చేశారు. థ్యాంక్ యూ. ప్రియా గారు మీరు రండి. ప్రియా రండి, ప్రియా గారు రండి. మీరిద్దరు సార్, మీరు కూడా రండి, రండి.
డాక్టర్ ప్రసాద్ గారు మీరు మా అతిథులు సార్, ప్లీజ్ ప్లీజ్ తీసుకో. ఇక మాకు ఇన్స్పిరేషన్ సార్ మీరు. మాకు ఈ పాట మీ చేత ఆవిష్కరించాలనేది నాకు ఎప్పటి నుంచో ఈ పాట అనుకున్నప్పుడే పాట ఆవిష్కరించి కొండంత బలాన్ని ఇచ్చిన ఎస్పీ గారికి చిన్న సత్కారం నాకు సార్. నేను లేదు సార్, మీరు ఉండాలి. చూడండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈ కార్యక్రమం ఇంత విజయవంతం అవుతుందని నేనైతే ఊహించలేదు సార్. థ్యాంక్ యూ సార్. సార్ వెంకటేశ్వర గారు, మోదీ గారు, ఈ పాట అంతటికి జీవం పోసిన శరత్ గారికి సన్మానించవలసిందిగా అందరినీ కోరుతున్నాను. నాకు తెలియదు, చెప్తే చాలా వాయిస్ స్పీచ్ కూడా దాన్ని ఇంక్లూడ్ చేసి, ఎందుకంటే కొత్త సినిమాలు చాలా వస్తున్నాయి, ఎక్కువ పబ్లిక్ కూడా చూస్తారు కాబట్టి అది. ఎందుకంటే శరత్ పాడుతా తీగ ఫస్ట్ ఎపిసోడ్ సెమీఫైనల్స్ దాకా వచ్చాడు సార్. బాలసుబ్రహ్మణ్యం గారు స్టార్ట్ చేశారు ఈ అవేర్నెస్. దీంట్లో వచ్చి ప్రజానాట్య మండలిలో పనిచేశారు. అందువల్ల గాయత్రం సహకరిస్తూ ఉంటాను. మాకు కావాల్సింది కూడా, మేము కూడా గంధ మీద యుద్ధం చేస్తూ రాసినా ఎవరు రాసినా ప్రజల్లోకి వెళ్ళాలి కాబట్టి దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తాం. థియేటర్లో వేసేదానికి, అలాగే సోషల్ మీడియా పల్లెల వరకు వెళ్తున్నాం. జిల్లాలో ప్రతి పోలీస్ స్టేషన్ నుంచి ప్రతి పల్లెల్లో గ్రూప్లో ఉన్నాయి. అందరికీ ఈరోజే నేనే షేర్ చేస్తాను అందరికీ. థ్యాంక్ యూ శరత్, వన్స్ అగైన్ థ్యాంక్ యూ. ఈ కార్యక్రమానికి విద్యార్థులు తీసుకొచ్చిన ఫైనల్ సార్. చూస్తుంటే దేశ భవిత అంధకారం, మాదక ద్రవ్యాల విషవలయం, బాధిత పడ్డా మా జీవితాలు నాశనం. మాయదారి మత్తును చిత్తు చేయ కదులుదాం, మాయదారి మత్తును చిత్తు చేయ కదులుదాం, డ్రగ్ ఫ్రీ రాష్ట్రంగా ఆదర్శం చాటుదాం. మత్తులోన జోగుతుంది యువతరం, చూస్తుంటే దేశ భవిత అంధకారం, మాదక ద్రవ్యాల విషవలయం, బాధిత పడ్డా మా జీవితాలు నాశనం. మత్తుమందు సరఫరా మాఫియా చక్రం, రేపు పార్టీల పేర ముంచుతుంది భద్రం. మత్తుమందు సరఫరా మాఫియా చక్రం, రేపు పార్టీల పేర ముంచుతుంది భద్రం. విద్యార్థులు యువకులకు వేస్తుంది గాలం, విద్యార్థులు యువకులకు వేస్తుంది గాలం. సరదాగా అనుకుంటే భవిష్యత్తు చిత్రం, మత్తులోన జోగుతుంది యువతరం, చూస్తూ ఉంటే దేశ భవిత అంధకారం, మాదక ద్రవ్యాల విషవలయం, బారిన పడ్డా మా జీవితాలు నాశనం. మెదడుపై ప్రభావం చూపించి మత్తు, నాడీ వ్యవస్థకే కలుగుతుంది ముప్పు. మెదడుపై ప్రభావం చూపించే మత్తు, నాడీ వ్యవస్థకే కలుగుతుంది ముప్పు. గుండె వేగం పెంచి ఉద్రేక
ఏకపరచి గుండె వేగం పెంచి ఉద్రేకపరచి మత్తుకు బానిసగ చేయు లోకాన్ని బలచి మత్తులోన జోగుతుంది యువతరం చూస్తూ ఉంటే దేశ భవిత అంధకారం మాదక ద్రవ్యాల విషవలయం పాలిన పడ్డా మా జీవితాల నాశనం ఆనందం కాసేపే దానికి అలవాటు పడితే అదే. ఒంగోలు పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ వారి ప్రతి నెల మెప్మా 2 రోజుల పాటు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా రెండవ రోజు ఎండి మరియు ప్రాజెక్టు డైరెక్టర్ తేళ్ల రవికుమార్ ఆధ్వర్యంలో ఒంగోలు అద్దెంకి బస్టాండ్ వద్ద మెప్మా బజార్ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఎంజి కల్పన మాట్లాడుతూ మహిళలకు నాణ్యమైన వస్తువులు అందించాలనే ఉద్దేశంతో జూట్ బ్యాగులు, వస్త్రాలు 1 గ్రామ్ గోల్డ్ మెప్మా బజార్ లో పెట్టించి సరసమైన ధరలకు అందించాలని ఉద్దేశంతో ఆమె ఏర్పాటు చేయడం జరిగిందని కల్పన అన్నారు. తద్వారా మహిళలకు జీవనోపాధి ఆదాయం ఏర్పడుతుందని కల్పన అన్నారు. ప్రతి నెల 2 రోజుల పాటు నిర్వహించే మెప్మా బజార్ ఒంగోలు నగర వాసులు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు డైరెక్టర్ తేళ్ల రవికుమార్, ఎల్హెచ్ జయకుమార్, టిఈ మార్కెటింగ్ సంతోష్ కుమార్, సిఎంఎంజి కల్పన, సిఓఎస్ ఆర్పిఎస్ వ్యాపారవేత్తలు తదితరులు పాల్గొన్నారు. మెప్మా ద్వారా ప్రతి నెల మెప్మా బజార్ అనేది మన గౌరవ ఎండి గారు మరియు పీడీ గారి ఆదేశాలతో ఒంగోలు మెప్మా ఆఫీస్ ఎదురుగా ఉన్నటువంటి అద్దెంకి బస్టాండ్ ప్రాంతంలో నిర్వహించబడుతుంది. ఈ మెప్మా బజార్లో మన మహిళా సంఘాల్లో ఉన్నటువంటి సభ్యులు వారు స్వయంగా తయారు చేసినటువంటి ఆహార పదార్థాలు కానీ జూట్ బ్యాగులు, అలాగే వాళ్ళు తయారు చేసేటువంటి 1 గ్రామ్ గోల్డ్ కానీ వస్త్రాలు, ఇవన్నీ కూడాను మనం ఈ మెప్మా బజార్లో పెట్టించి నాణ్యతతో కూడినటువంటి సరుకుల్ని, వస్తువులని సరసమైన ధరలకి, తక్కువ రేట్లకి పుర ప్రజలందరికీ కూడా అందించాలనే ఉద్దేశంతో ఈ మెప్మా బజార్ అనేది ఏర్పాటు చేయబడింది. దాని ద్వారా ఈ మహిళా సంఘాల వారికి ఫ్రీగా పబ్లిసిటీ వచ్చి ఈ మెప్మా బజార్ తర్వాత కూడాను వారి యొక్క అడ్రస్లు తీసుకొని వారికి ఆర్డర్ల ద్వారా కూడాను ఈ వస్తువులు అనేవి వాళ్ళు ఉత్పత్తులు ఇవ్వటం జరుగుతున్నది. తద్వారా ఈ సంఘాల సభ్యులకి జీవనోపాధి మెరుగుపడి సుస్థిరమైనటువంటి ఆదాయం దిశగా వాళ్ళ యొక్క వస్తువులని అందించటం జరుగుతుంది. కాబట్టి ప్రతి నెల జరిగేటువంటి ఈ 2 రోజుల మెప్మా బజార్ని ఈ ఒంగోలు పుర ప్రజలందరూ కూడా ఉపయోగించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. సార్, ముందుగా మాట్లాడడానికి అవకాశం ఇచ్చినటువంటి చైర్మన్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాతపూర్వకంగా ఈ పాటికే రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. విద్యుత్ ఛార్జీలకు సంబంధించి ట్రూ ఆఫ్ ఛార్జీలు, సబ్ఛార్జీలు 2022, 23, 23, 24, 24, 25 ఈ 3 సంవత్సరాల కాలానికి సంబంధించి గడచిన కాలానికి సంబంధించినటువంటి డబ్బులు ఇప్పుడు వినియోగదారుల దగ్గర నుంచి వసూలు చేస్తున్నారు. ఇవి చాలా తీవ్రమైనటువంటి భారంగా ఉన్నది. వేల కోట్ల రూపాయలు ఈరోజు ప్రజలు కట్టలేకపోతున్నారు. కాబట్టి గత ప్రభుత్వ కాలంలో చేసినటువంటిది, గతంలో వాడుకున్నటువంటి దానికి ఇప్పుడు డబ్బులు వసూలు చేయడం ద్వారా ప్రజలు, వినియోగదారులు తీవ్రమైనటువంటి భారాలు మోపుతున్నారు. కాబట్టి ఈ
FPPCA ఛార్జీలన్నింటినీ కూడా తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అలాగే ప్రతి నెల ఈ FPPA ఛార్జీలకు సంబంధించి ప్రతి నెల వసూలు చేస్తున్నటువంటి 40 పైసలు ఛార్జీలు ఏవైతే ఉన్నాయో అవి 2025 సంవత్సరం రద్దు చేస్తున్నట్లుగా తమకు చెప్పలేదు. అందువల్ల ఈ సంవత్సరం కూడా అవి కూడా వసూలు చేస్తారని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాము. ఈ విధంగా చేయడం ద్వారా 5,538 కోట్ల రూపాయలు ప్రజల మీద భారం పడుతుంది. కాబట్టి ఈ సంవత్సరం నుంచైనా సరే ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత అయినా విద్యుత్ ఛార్జీలు పెంచాలని చెప్పారు. కాబట్టి దీనిని కూడా రద్దు చేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. మరొక అంశం టైమ్ ఆఫ్ డే టారిఫ్ విధానాన్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాము. రోజుకి 24 గంటలని 5 భాగాలుగా విభజించడం జరిగింది. ఒకటి పీక్ అవర్స్, ఇది 8 గంటలు, మరో 11 గంటలు తక్కువ డిమాండ్ ఉండే కాలం, మరో 5 గంటలు సాధారణ డిమాండ్ ఉండే కాలంగా వర్గీకరించడం జరిగింది. కాబట్టి పీక్ స్టేజ్లో ఎక్కడైతే విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉంటుందో వాళ్ళ దగ్గర అదనంగా డబ్బులు వసూలు చేయడానికి అవకాశం ఉంటుంది. దీని ద్వారా ప్రజలు వినియోగదారులు తీవ్రమైనటువంటి భారాలకు గురవుతారు. కాబట్టి ఈ టైమ్ ఆఫ్ డే టారిఫ్ విధానాన్ని రద్దు చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము. అదనంగా వాడుకున్నటువంటి దానికి వసూలు చేయకుండా ఉండాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. తర్వాత స్పాట్ మీటర్లకు సంబంధించి సార్ దీన్ని ప్రస్తుతం మీటర్లు అనేవి కూడా బాగానే ఉన్నాయి. మన సిబ్బంది అంతా నెల వచ్చి బిల్లులు తీసుకొచ్చి ఇస్తూ ఉన్నారు. బిల్లు ఇచ్చిన తర్వాత 15 రోజులు గడువు, 4 రోజుల గడువులో మనం బిల్లు చెల్లిస్తూ ఉన్నాము. ఇది వినియోగదారుల నుంచి ఇబ్బందికరంగా ఏమి లేదు, బాగా జరుగుతూ ఉన్నది. కానీ బాగా జరుగుతున్నటువంటి విధానంలో స్పాట్ మీటర్లు తీసుకొచ్చి పెట్టారు. టైమ్ ఆఫ్ డే విధానాన్ని అమలు చేయడం, ఛార్జీల వసూళ్లలో పారదర్శకత లేకపోవడం, ప్రీపెయిడ్ విధానం ఉండడం ద్వారా ఈ కారణాల రీత్యా మేము ఈ స్పాట్ మీటర్ల విధానాన్ని వ్యతిరేకిస్తున్నాము. గత ప్రభుత్వంలో కూడా దీనికి వ్యతిరేకంగా హైకోర్టులో కేసులు నడిచినాయి, ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. అసలు వినియోగదారుల యొక్క అనుమతి లేకుండా, వాళ్ళకి తెలియకుండా వాళ్ళ ఇళ్ల దగ్గరికి వెళ్ళి, వ్యాపార సంస్థల దగ్గరికి వెళ్ళి మీటర్లు బిగిస్తూ ఉన్నారు. కాబట్టి ఇది వినియోగదారుడికి వాళ్ళ డబ్బులు వాళ్ళు చెల్లించాల్సింది, వాళ్ళ అనుమతి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. అందువల్ల ఈ స్పాట్ మీటర్లు అనేటటువంటి దాన్ని రద్దు చేయాలి. దీని ద్వారా ఇంకా తీవ్రమైనటువంటి సమస్యలు వచ్చే అవకాశం ఉన్నది. ఇది కూడా ఒకసారి పరిశీలించాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అలాగే ఈరోజు ఈ విద్యుత్ ఛార్జీలు వీటన్నిటికి సంబంధించిన దాని మీద ఈ ప్రజాభిప్రాయ సేకరణకి ప్రతి ఇంటికి మన ఉద్యోగి వెళ్తున్నాడు, మీటర్ రీడింగ్ తీసుకున్నాడు, స్లిప్ ఇచ్చేస్తా ఉన్నాడు. అలాగే ఈ రాష్ట్రంలోనూ మా జిల్లాలో దాదాపు 12 లక్షల మంది వినియోగదారులు ఉన్నారు. వీళ్ళందరి దగ్గరికి వెళ్ళి ఏదో ఒక పద్ధతిలో మనము వాళ్ళ అభిప్రాయాలు సేకరించి వాళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేస్తే బాగుంటుందని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అలాగే గోదావరి గ్యాస్ పవర్ ప్లాంట్కి సంబంధించి 2022 నుండి కేంద్ర ప్రభుత్వం ఏపీఎం కింద ఇస్తున్న సరఫరా గ్యాస్ నిలిపేసింది. అప్పటి నుంచి ఆ ప్లాంట్ నడపటం లేదు. ఆ ప్లాంట్ నడవడానికి మార్కెట్ ధరకి గ్యాస్ కొనడానికి అనుమతించమని చెప్పి డిస్కౌంట్ ప్రతిపాదించినాయి. కానీ మార్కెట్ ధర గ్యాస్ కొనితే ఏటా 65 కోట్ల రూపాయలు భారం పడుతుంది. ఈ భారాన్ని ఏ ప్లాంట్? గోదావరి గ్యాస్ ప్లాంట్ అండి, GGPP. ఈ ప్లాంట్ నడపడానికి గతంలో కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ఏపీఎం పద్ధతిలో సరఫరా చేసేవాళ్ళు. కాబట్టి కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించి ఆ విధంగా తీసుకొని దాన్ని నడపాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము. అలాగే అవినీతితో చేసుకున్నటువంటి ఒప్పందాలు, అధిక ధరల ఒప్పందం, దీర్ఘకాలిక ఒప్పందాలు చేసుకోవడం, వీటన్నిటినీ సెకీ చేసినటువంటి విద్యుత్ సరఫరా ఒప్పందం, ఇవన్నీ కారణాల రీత్యా 7,000 మెగావాట్ల సోలార్ విద్యుత్ కోసం సెకీతో చేసుకున్నటువంటి ఒప్పందాలు ఇవన్నీ కూడా నేను రాతపూర్వకంగా మీకు పంపించామండి. ఇప్పుడు పంపించండి. మీరు చెప్పిన చాలా మంది చెప్పారు, కొత్త విషయాలు ఉంటే చెప్పండి. సార్ చెప్తున్నాను. ఒక విషయం సార్ ఇప్పుడు మన సంస్థలో చాలా మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు సార్ ఒక మాట, మన సంస్థలో చాలా మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు. చాలా తక్కువ వేతనాలు పనిచేస్తా ఉన్నారు. వీళ్ళ శ్రమ ద్వారా వినియోగదారునికి చాలా రకాల సేవలు అందిస్తూ ఉన్నాము. వాళ్ళకి కనీస వేతనాలు ఇవ్వండి, చట్టబద్ధ సౌకర్యాలు ఇవ్వండి అని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మరొక విషయం ఏంటంటే స్మార్ట్ మీటర్లు వస్తే మన విద్యుత్ మీటర్ రీడర్లు ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా వేల సంఖ్యలో, వీళ్ళందరూ వెళ్ళిపోతారు, వాళ్ళ కడుపు కొట్టద్దు. కాబట్టి స్మార్ట్ మీటర్ రద్దు చేయాలి. ఉద్యోగులు కార్మికులు కూడా కనీస వేతనాలు, చట్టబద్ధ సౌకర్యాలు ఇవ్వాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం సార్. థ్యాంక్ యూ. ఈ వార్త ఇంతతో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.
నమస్కారం, మై న్యూస్ కి స్వాగతం. నా పేరు శ్రీనివాస్. ఇక వివరాల్లోకి వెళ్తే